గంటల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఆ గన్నాథుని దర్శించుకోవడం కోసం. సో ఎక్కువ మంది కూడా వస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మనతో మాట్లాడడానికి గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అక్కడ ఉదయం నుంచి కూడా ఇసుకేసారు, రాళ్ళంత జనం వస్తున్నారు. ఏ విధంగా ఉంది క్రౌడ్ మూవ్మెంట్ కావచ్చు మొత్తం? ఈ రోజు మాత్రం ఖైరతాబాద్ భక్తజన సందోహంతో మారిమోగిపోతుందండి. ఎర్లీ మార్నింగ్ నుంచి క్రౌడ్ అనేది ఆగట్లేదు. 5 o'clock నుంచి స్టార్ట్ చేసాము. లక్ష్మీ గణపతి హోమంతో స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈరోజు 5:30కే స్టార్ట్ చేసాం. ఒక అకాడమీ ఉంది, ఆ పిల్లలు చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉండి వాళ్ళతో పర్ఫార్మెన్స్ అయ్యింది. దాని తర్వాత నాన్ స్టాప్ క్రౌడ్ మాత్రము కంట్రోల్లో లేదు. స్టిల్ మేనేజ్ చేసుకుంటూ పోలీస్ వాళ్ళు వారీలుగా ఒక్కొక్క వరదల వారీగా బ్యాచెస్ వైజ్గా బయటికి సాగనంపుతూ ఉందండి. ఇప్పటివరకు ఎంతమంది వచ్చి ఆ గన్నాథుని దర్శించుకున్నారు అంటే అంచనా? దాదాపు 10 lakhs అబోవ్ అనుకుంటానండి. ఎందుకంటే ఫస్ట్ డే చాలా ఉంటే సెకండ్ డే కొత్త, మిగతా 2 రోజులు ఎక్కువ ఉంది. ఈ మార్నింగ్ నుంచి ఇప్పుడు వచ్చిన 4 hours-లోనే ఫస్ట్ 2 days బీట్ చేసిన క్రౌడ్ వచ్చేసిందండి 2 hours-లోనే. సో ఈవినింగ్ ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు? మధ్యాహ్నం కూడా ఉన్నాయండి. భరతనాట్యం మ్యాక్సిమం పిల్లలందరూ ఇప్పుడు మార్నింగే వచ్చేసారు. ఎర్లీ మార్నింగే పెట్టేసాం. ఈరోజు సండే కాబట్టి మధ్యాహ్నం ఆ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి మనకి ఈరోజు ప్లేస్ సరిపోదు. కాబట్టి ఈ ఈవెంట్స్ అన్ని ఎర్లీ మార్నింగే చేసి క్లోజ్ చేసాము. ఈరోజు మాత్రం మొత్తం కల్చరల్ యాక్టివిటీస్కి ఏం తావులేదు. ఎందుకంటే భక్తులకు అనుకూలంగా ఉండాలి ఈరోజు మన రోడ్ అనేసి. ఇక ఈవినింగ్ గెస్ట్ల తాకడి ఈరోజు మాత్రం ఉంది. ఈవినింగ్ వీఐపీ మూమెంట్ ఏమైనా ఉందా? ఉన్నారు చాలా మంది ఉన్నారు. ఈవినింగ్ కిషన్ రెడ్డి గారు వస్తున్నారు. తర్వాత మిగతా ఇంకిద్దరు చెప్పారు. వాళ్ళకి కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? శనివారం రోజే అండి, ఉదయం 6 గంటలకు 9th డే 9వ రోజు వరకు మనకు భక్తులకు దర్శనం ఉంటుంది. దాని తర్వాత మనం పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే షెడ్ తీసే కార్యక్రమాలు కానీ కర్రలు తీసే కార్యక్రమాలు ఉంటాయి. 2 days పోలీసులకే పోతుంది. 6వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఖైరతాబాద్ గణపతి వినాయక సాగరానికి బయలుదేరడానికి రెడీగా ఉంటారమ్మ. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తరలి వచ్చి ఆ గన్నాథుని దర్శనం కోసం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎక్కడికక్కడికి రోప్ పార్టీలతో వాటిని క్లియర్ చేసిన పరిస్థితి. ఒకవైపు వీళ్ళు షిప్ల వైజ్గా నిన్న మొన్నటి వరకు అంటే ఎక్కువ మంది పోలీసులు డిప్లై అయ్యి ఎక్కువ మంది కూడా విజువల్స్ మొత్తం కూడా రోపుతోనే ఎక్కడికక్కడికి కంట్రోల్ చేస్తున్నారు. వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం కిక్కిసిపోయిందని చెప్పుకోవచ్చు. చుట్టాటు మీరా టాకీస్ వైపు కావచ్చు, ఇటు పీవీఆర్ ఐమాక్స్ సైడ్ కావచ్చు, ఇంకోవైపు రైల్వే ట్రాక్ కావచ్చు, మొత్తం ఎక్కడికక్కడ భక్తులతో కిక్కిసిపోయింది. ఈరోజు ఆదివారం కావడంతో ఈసారి ఒకటే వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తరలి వచ్చి ఆ గన్నాథుని దర్శనం కోసం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఈరోజు రాత్రి కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం. రాత్రి 12 గంటల వరకు కూడా క్రౌడ్ మూమెంట్ని బట్టి దర్శనాలు అనేది ఎక్స్టెండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసిన బడా గణేష్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఒక్కసారిగా భక్తుల తాకిడి అనేది పెరిగింది. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అడిగడిగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలు అడిగడిగిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గన్నాథుని దర్శించుకొని దేశవ్యాప్తంగా ఎన్ని గణపతులు ఉన్నా ఖైరతాబాద్ బడా గణేష్కి వచ్చి ఆ గన్నాథుని దర్శించుకొని పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ రోజు ఆదివారం కావడంతో అందరికీ సెలవులు ఉండడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా అలానే ఉండే అవకాశం ఉంది. నిన్న ఈవినింగ్ నుండి కూడా ఎక్కువ మంది వస్తున్నారు. ఈ 2 days కూడా వీకెండ్ కావడంతో గతంలో ఏదైతే వీక్ డేస్లో వచ్చిన దానికంటే డబల్ సంఖ్యలో వస్తున్నారు. ఖచ్చితంగా అనేక పోలీసులు కూడా ఎక్కువ మందిని డిప్లాయ్ చేశారు. ఖచ్చితంగా అన్ని వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ రోడ్డు పార్టీల సహాయంతో అధికారులుగా సీసీ కెమెరాలు నిద్రతో దర్శనం అనేది ఈజీగా. ఎందుకంటే ప్రస్తుతం ఒకవైపు దర్శనం కొనసాగుతుంది, ఇంకోవైపు ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.